గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బహ్రెయిన్లో నివసిస్తున్న ప్రవాస తెలుగువారి భద్రతపై ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆరా తీశారు. బహ్రెయిన్లోని అమెరికన్ నావల్ బేస్పై ఇరాన్ దాడులు చేస్తున్న తరుణంలో అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుమారు 50,000 మంది వరకు అక్కడ వివిధ ఉద్యోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా నర్సీపట్నం పరిసర ప్రాంతాలకు చెందిన వారు అనేక మంది ఉపాధి నిమిత్తం బహ్రెయిన్లో స్థిరపడ్డారు. ఈ విపత్కర పరిస్థితుల మధ్య నాతవరంకు చెందిన ఎన్ఆర్ఐ శెట్టి సతీష్ కి స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్వయంగా ఫోన్ చేసి అక్కడి తెలుగువారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. బహ్రెయిన్లో ఉన్న తెలుగువారంతా అప్రమత్తంగా ఉండాలని, స్థానిక ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు. 50,000 మంది ఉంటారా తెలుగు కమ్యూనిటీ? అయితే ఒక పని చేస్తాను, మన సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడి మన వాళ్ళందరికీ మెసేజ్లు ఇవ్వమని చెప్తాను. మేము ఉన్నాం మన వాళ్ళు మినిస్టర్ చేత మీకు ఏమున్నది జాతర ఉందని చెప్పి మాట్లాడి ఏర్పాటు చేస్తాను. రామ్మోహన్ గారి 50,000 తెలుగు కమ్యూనిటీ ఉంటారు. ఎక్కడ ఏరియా ఉంటుందమ్మా? బ్యారెన్ బీ కదా, బ్యారెన్ కంట్రీ. ఓకే, ఇప్పుడే మా మినిస్టర్తో మాట్లాడతాను. ఓకే ఓకే అమ్మ, జాగ్రత్తగా ఉన్నా.